బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో సంచలనం రేపుతున్న బయో టెర్రర్ కుట్ర కేసులో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కీలక ముందడుగు వేసింది. ఐసిస్కు సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్న సయ్యద్ అహ్మద్ మోహియుద్దీన్ సహా ముగ్గురు వ్యక్తులపై ఎన్ఐఏ ఛార్జిషీట్ దాఖలు చేసింది. దర్యాప్తులో బయటపడిన వివరాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. నిందితుల ప్రజా ప్రదేశాల్లో రీసిన్ అనే అత్యంత విషపూరిత పదార్థాన్ని ఉపయోగించి సామూహిక విష ప్రయోగాలకు కుట్ర పనినట్టు ఎన్ఐఏ వెల్లడించింది. ఈ కేసును అత్యంత సీరియస్ గా తీసుకున్న దర్యాప్తు సంస్థ పలు సాంకేతిక ఆధారాలు, డిజిటల్ సాక్ష్యాలు, కమ్యూనికేషన్ రికార్డులను సేకరించి రికార్డులో సమర్పించారు. దేశ భద్రతకు ముప్పుగా మారే ఈ తరహా కుట్రను అడ్డుకునేందుకు ఎన్ఐఏ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుంది. ఈ కేసులో మరిన్ని వివరాలు త్వరలో వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. హైదరాబాద్ లో సంచలనం రేపుతున్న బయో టెర్రర్ కుట్ర కేసులో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కీలక ముందడుగు వేసింది. ఐసిస్ తో సంబంధం ఉన్నట్టు అనుమానిస్తున్న సయ్యద్ మహ్మద్ మోహియుద్దీన్ సహా ముగ్గురు వ్యక్తులపై ఎన్ఐఏ ఛార్జిషీట్ దాఖలు చేసింది. దర్యాప్తులో బయటపడిన వివరాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. నిందితుల ప్రజా ప్రదేశాల్లో రీసిన్ అనే అత్యంత విషపూరిత పదార్థాన్ని ఉపయోగించి సామూహిక విష ప్రయోగానికి కుట్ర పన్నినట్టు ఎన్ఐఏ వెల్లడించింది. ఈ కేసును అత్యంత సీరియస్ గా తీసుకున్న దర్యాప్తు సంస్థ పలు సాంకేతిక ఆధారాలు, డిజిటల్ సాక్ష్యాలు, కమ్యూనికేషన్ రికార్డులను సేకరించి కోర్టులో సమర్పించింది. దేశ భద్రతకు ముప్పుగా మారే ఈ తరహా కుట్రలను అడ్డుకునేందుకు ఎన్ఐఏ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుంది. ఈ కేసులో మరిన్ని వివరాలు త్వరలో వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ ఫోన్ ద్వారా అందిస్తారు. సునీల్, చెప్పండి, బయో టెర్రర్ కుట్ర కేసులో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కీలక ముందడుగు వేసినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? బయో టెర్రర్ కుట్ర కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ ఇప్పటికే ముగ్గురు వ్యక్తులపై కూడా ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఇందులో ప్రధానంగా హైదరాబాద్ చెందినటువంటి సయ్యద్ అహ్మద్ తో పాటు మోయినుద్దీన్ తో పాటు మరొక ముగ్గురుపై కూడా మొత్తం ఎన్ఐఏ అధికారులు, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారులు ప్రస్తుతమైతే ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ఇక బయో టెర్రర్ కుట్ర కేసులో దాదాపు ప్రజా ప్రదేశాల్లో రీసిన్ అనేటువంటి అత్యంత విషపూరిత పదార్థాన్ని ఉపయోగించి సామూహిక విష ప్రయోగానికి ప్రయత్నించినట్టు కూడా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారులు దర్యాప్తులో వెల్లడించడం. ఈ కేసులో తీవ్రమైన పరిణామాలు తీసుకున్న తర్వాతనే విస్తృత ఆధారాలతో కోర్టులో అన్ని ఎవిడెన్స్ అన్ని కలెక్ట్ చేసిన తర్వాత కోర్టు ఫైనల్ ఛార్జ్షీట్ కూడా దాఖలు చేస్తారు. ఇక ఈ యొక్క ప్రయోగం ద్వారా చాలా మందిని చంపే ప్రయత్నం చేశారు. దీంట్లో కీలక పాత్ర పోషించినటువంటి హైదరాబాద్ చెందినటువంటి సయ్యద్ అహ్మద్ తో పాటు ఇద్దరు కీలక పాత్ర పోషించారు. కాబట్టి ఇలాంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించాము. ఇంకా వీరి వెనుక ఉన్నటువంటి అసలు సూత్రధారులు, పాత్రధారులపై కూడా పూర్తిగా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారులు అయితే దర్యాప్తుగా కొనసాగిస్తున్నారు. త్వరలోనే మిగిలిన నిందితులపై కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా బయో టెర్రర్ పేరుతో పెద్ద ఎత్తున దేశంలో విస్తృతంగా విష ప్రయోగం ద్వారా ఈ యొక్క ఐసిస్ కార్యకలాపాలు కొనసాగిస్తున్నటువంటి ఉగ్రవాదులు మాత్రం నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారులు పూర్తిగా దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. ఇతర మొత్తాన్ని అదుపులో తీసుకొని వారిపై ఛార్జ్షీట్ కూడా దాఖలు చేస్తున్న నేపథ్యంలో మిగిలినటువంటి వారిపై కూడా పోలీసులు అయితే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారులు అయితే దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సునీల్.